రావాలి పాటలు రావాలి ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఇంట్లో ప్రార్థన పడిపోయండి. ఆరాధనలు జరుగుతున్నవి ఫలములుగా, ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. అంగాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. దేవునికి స్తోత్రం. అమ్మ చప్పలు కొట్టండి అందరూ పాటలు పాడి రైట్ రైట్
అభి ఓకే మాట స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సైన్యములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. మన నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. మన నుండి మధుర జలములు పంపిన ఆ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుని స్తుతించెదము. నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుని స్తుతించెదము. నారాలు మధుర జలముగా మార్చిన దేవుని స్తుతించెదము. నారాలు మధుర జలముగా మార్చిన దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మా ఇంకో పాట పాడండి. తర్వాత యవన బిడ్డలు కిరణ్, గాబ్రియేలు మీరు ఒక పాట పాడాలి. రెండు పాటలు. ఇప్పుడు మీరు ఒక పాట పాడిన తర్వాత మీ ముగ్గురు వచ్చి పాడండి. మగవాళ్ళు కూడా పాడాలి. యవన బిడ్డలు గాబ్రియేలు ఎవరు కూర్చోమ్మా. కావాలా కూర్చో. ఇంకా ఉన్నారా? వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద
ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు మార్గములో కాపాడుటకై ఏర్పరచావు రాయి తగలకుండా ఇత్తనాన్ని పట్టుకుందురు రాయి తగలకుండా ఇత్తనాన్ని పట్టుకుందురు నా దుఃఖమా నా శూలమా ఆరాధన ఆరాధన నీ కంచెలతో ఆరాధన 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 నీ యేసునికి ఆరాధన 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 నీ కంచెలతో ఆరాధన ఆరాధన నీ యేసునికి ఆరాధన ఋతుగాని విరిగినందు నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు ఋతుగాని విరిగినందు నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు నాకు ఆశ్రయమిచ్చావు హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యవనస్తులు వచ్చి కూడా 2 పాటలు పాడతారు. గాబ్రియలు రానన్న, అభి, ఆనంద్, కిరణ్, ప్రేమేడి ప్రేమే నించారు అలవాటు నానా ప్రేమేడ్రా ప్రేమ అభి వెళ్ళరా ఓకే 2 పాటలు పాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనోహరమైన స్థలములలో నివసించుచున్న పరిశుద్ధుడా, సమీపింపరాని తేజస్సుతో ప్రకాశించుచున్న ఓ ఘనుడా, మనోహరమైన స్థలములలో నివసించుచున్న పరిశుద్ధుడా, సమీపింపరాని తేజస్సుతో
ప్రకాశించుచున్నావో ఘనుడా. ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా మనోహరుడా. ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా మనోహరుడా. నీ జీవవాక్యాన్ని ధ్యానించుటే నా జీవకు మధురమై ఉన్నది. నీ పాద సన్నిధిలో నే నిలుచుటే నాకెంతో ఆనందమై ఉన్నది. నీ జీవవాక్యాన్ని ధ్యానించుటే నా జీవకు మధురమై ఉన్నది. నీ పాద సన్నిధిలో నే నిలుచుటే నాకెంతో ఆనందమై ఉన్నది. సదాకాలము ఆరాధించెదన్, నీ నామము నిత్యము కీర్తించెదన్. సదాకాలము ఆరాధించెదన్, నీ నామము నిత్యము కీర్తించెదన్. ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా మనోహరుడా. ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా మనోహరుడా. మనోహరమైన తలములలో నివసించుచున్న పరిశుద్ధుడా. సమీపింపరాని తేజస్సుతో ప్రకాశించుచున్నావో ఘనుడా. సియోనులో నిన్ను చేరాలని నా జీవిత గమ్యమై ఉన్నది. పరిశుద్ధ దూతలతో పాడాలని నా హృదయము ఆశపడుచున్నది. సియోనులో నిన్ను చేరాలని నా జీవిత గమ్యమై ఉన్నది. పరిశుద్ధ దూతలతో పాడాలని నా హృదయము ఆశపడుచున్నది. ఆనందించెదన్, ఆస్వాదించెదన్, నీ సాక్షిగా నేను జీవించెదన్. ఆనందించెదన్, ఆస్వాదించెదన్, నీ సాక్షిగా నేను జీవించెదన్. ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా మనోహరుడా. ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా మనోహరుడా. మనోహరమైన తలములలో నివసించుచున్న
నీలో లీనమై నీలో ఏకమై నీలో ఏసయ్యా 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 మనోహరుడా ఏసయ్యా 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 మనోహరుడా మనోహరమైన తలములలో నివసించుతున్న పరిశుద్ధుడా సమీపింపరాని తేజస్సుతో ప్రకాశించుతున్న ఓ ఘనుడా అయిపోయింది. ఉన్నట్టుండండి. రేయ్, రండ్రా. ఆనందుండు. ఎవరు పడతారు? ఇందాక చెప్తే ఎవరు మీరా కొన్ని అందరూ పాడాలి. అమ్మా రేయ్, రండ్రా. అవ్య నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా కన్నీ నీవేలే. యేసయ్యా 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 యేసయ్యా. ఒంటరి బ్రతుకుల జంటగా నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకుల వెలుగుని నింపే జ్యోతి నీవే. ఒంటరి బ్రతుకుల జంటగా నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకుల వెలుగుని నింపే జ్యోతి నీవే. ఇమ్మానుయేలు నీవే, మహిమాత్ముడవి నీవే. ఇమ్మానుయేలు నీవే, మహిమాత్ముడవి నీవే. నా కన్నీ నీవేలే. యేసయ్యా 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 యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు. చాలా బాగా పాడారమ్మా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఈ సమయంలో సాక్ష్యం ఉంది, తర్వాత ఆరాధన వాక్యం. కూర్చుంటి పండుల్ని ఇంక లేవు, ఒకటే పాట. ఈ అంతట్లోనూ కూడా దేవుని సన్నిధి మన మధ్య ఉండేలాగున సిమియోన్ బాబు వచ్చి ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత సాక్ష్యంలోకి వెళ్తాం. మంగా రెడీగా ఉండాలమ్మా, 10 నిమిషాలు లోపు. ప్రార్థన చేసుకుందాం. అన్న కళ్ళు మూసుకోండి.
మహాకనికరంగా వేసే కృపల తండ్రి, మీ కృపకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రభా, ప్రభా ఈ స్తుతి కూటంలో తండ్రి మమ్మల్ని తోడుకొని వచ్చారు తండ్రి. నాయన మీకే స్తోత్రం తండ్రి. నాయన ప్రభా, రజనైనా ఈ గృహంలోనైనా ప్రభా ఎన్నో ప్రభా ఆశ్చర్యకరాలు చేశారు తండ్రి. నాయన ప్రభా రాజా, వాటి ఇంటి బట్టి నాయన ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి నాయన ప్రభా మీరు నాయన ప్రభా కూటం పెట్టుకున్నారు తండ్రి. ఈ కూటం మీరు నడిపించండి తండ్రి. నాయన ప్రభా రాజా, నాయన పాటలు మీరు నడిపించారు తండ్రి. నాయన సాక్షులను ప్రభా మీరు నడిపించండి తండ్రి. నాయన ప్రభా ఆరాధన వాక్య పరిచయలో ప్రభా చివరి వరకు నాయన ప్రభా మీ సన్నిధిని మాకు తోడుగా నడిపించండి తండ్రి. నాయన ప్రభా వాక్యం ఎత్తిన నీ సేవకుని నాయన ప్రభా బలంగా వాడుకున్నాడు తండ్రి. నాయన ప్రభా ఎవరికి అవసరమైన మాటలు వారికి దయచేయండి తండ్రి. నాయన సాక్షిని దీవించండి తండ్రి, అన్నింటినీ దీవించండి తండ్రి. చిన్న ప్రార్థన పరిస్థితిని చేర్చుకుని యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అమ్మా మరి చోడి మంగ తను వచ్చి సాక్ష్యం చెప్పాలని దేవుని ఎదుట సంఘం ఎదుట సాక్ష్యం చెప్పాలనేసి ఆశపడుతున్నారు. దేవుడు చేసిన కార్యాలను బట్టి వారి సిస్టర్ ఇద్దరు వస్తున్నారమ్మా. మరి సాక్ష్యం అందించాలనేసి కోరుతున్నాం. దేవుని నామానికి వందనాలు. అమ్మగారికి అయ్యగారికి కూడా వందనాలు. సంఘస్థులందరికీ కూడా కూడి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా వందనాలు. మరి ఈ ప్రార్థన ఎందుకైతే పెట్టుకున్నామో అయితే మీకు అందరికీ తెలియపోవచ్చు. కానీ ఇది ఎప్పటి నుండో పెట్టుకోవాలని అనుకున్నారు, పెట్టుకోలేకపోయారు. కానీ చాలా ఆటంకాలు. అలాగే మంగళ యజమాని కూడా మా ఊరు వచ్చాక చనిపోయారు. మరి కానీ ఎంతగానో బాధ అనిపిస్తుంది. మరి కానీ నేను తీసుకెళ్ళి మా చేతితో మేమే చేతితో చేసేవాళ్ళని అనుకున్నాము. కానీ ఇంకా అక్కడి వరకే రెండు చిన్నపిల్లలు కానీ బతుకుతారని తీసుకెళ్ళాము. కానీ అక్కడ కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. చనిపోయాక అప్పుడు మాకు దేవుళ్ళకి వెళ్ళలేదు, మేమే దేవుళ్ళకి వెళ్ళాము. మా ఆయన గారు కూడా నీరసం వచ్చి ఆయన చనిపోయే సంవత్సరంలో మా ఆయన గారు కూడా చనిపోయారు. అయితే మా ఆయన గారు మా అమ్మకి అప్పు చెప్పి మగని తీసుకెళ్ళిపో అక్క, ఇక్కడ నా వల్ల కాదు, ఇంక నేను ఎప్పుడు ఉంటాను వెళ్ళిపోతాను కూడా, నాకు కూడా బతుకు మీద ఆశ లేదన్నారు. మా ఆయన గారు నీరసం వచ్చి చనిపోయారు. ఇంకా అయితే చిన్నపిల్లలు దివ్య భవ్య కూడా చిన్నపిల్లలు, ఏ పని రాదు, ఎలా బతుకుద్దో ఏంటి అనుకున్నాం. కానీ మా అమ్మ మరి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అయితే అమ్మ కూడా దేవుళ్ళకి వెళ్ళలేదు. అమ్మ కూడా ఇంటి మీద తమ్ముడికి పెళ్లి చేశాక తమ్ముడు కూడా దగ్గర 3 లక్షలు అప్పు చేసాక వెళ్ళిపోయాడు బయటికి. నాకు సంబంధం లేదు, నువ్వు నాకు రూపాయి పెట్టలేదని వెళ్ళిపోతే ఈ పిల్ల అవతల ఆ పిల్లడు అలా చేశాడు. అమ్మ పరిస్థితి బాగాలేదు. ఇంకా అలా బెంగ పెట్టుకొని బ్లడ్ అయితే కనీసం 3 పాయింట్లోకి వచ్చేసింది అమ్మకి. నా దగ్గరగా వచ్చిన తర్వాత అప్పుడు మా ఆయన గారు లేరు. అందరూ మీ తమ్ముడు ఉన్నాడు కదా, మీ తమ్ముడు చూసుకుంటాడు, నువ్వేం చూస్తావు ఇక్కడ నని వారు ఎదిగి పరుగును. మా తమ్ముడు అన్నవాడు ఎప్పుడో లేడు, మాకు వదిలేశాడు. మాకు మా అమ్మాయి కావాలని నేనే తిరిగి హాస్పిటల్కి తిరిగి 6 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కిచ్చాను. మరి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. దేవుడికి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చలేను. ఇంట్లో మగవాళ్ళు లేకపోతే మగవాళ్ళగా నేను చేశాను, అన్నీ తిరిగాను. డబ్బు ఇష్యూలో కాదు, పని ఇష్యూలో కాదు, ప్రతి ఇష్యూలో కూడా నేను పరిగెడితే నాకు దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఎవరి వల్ల నాకు వద్దు. దేవుడిని నమ్ముకుంటే కంటే మనుషులు నమ్ముకుంటే కంటే దేహం అన్న దేవుడిని నమ్ముకుంటే నాకు సహాయం చేస్తాడని ధైర్యంతో నేను పరిగెట్టాను. కానీ దేవుడు మరి ఎంతగానో నాకు సహాయం చేశాడు ఈ ఇష్యూలోని. అమ్మ తర్వాత ఇక్కడికి వచ్చింది, బాప్టిజం తీసుకుంటానమ్మా, నేను దేవుడు సహాయం చేశాడు అన్నది. దేవుడైతే మరి అప్పుల వల్ల కూడా అమ్మ కూడా వేతన పెట్టేసుకుండేది. వద్దమ్మా దేవుడు తీరుతాడు బాకీ, ఎప్పటికైనా దేవుడు అప్పులు తీరుతాడు, నాకు ఆ నమ్మకం ఉంది అని అంటే మరి మా పిన్ని కూడా దగ్గర మా కుటుంబం, మా నాన్న తాలకి వాళ్ళందరూ మాకు సాయం చేశారు. అలాగే డోకరా వచ్చిన డబ్బులు ఇల్లు కూడా అమ్మేస్తామన్న రేంజ్లోకి వచ్చింది. మీరు చెప్తే నమ్మండి నమ్మకపోండి, దేవుడితో చెప్తున్నాను నేను. ఇల్లు అమ్మేస్తామని రేంజ్లోకి వచ్చి ఏలం పాటల అనుకుంటేవారు. ఇలా అమ్మేస్తున్నామంటే ఇల్లు మేము కొంటాం ముందుకు వచ్చిన వాళ్ళే. కానీ నీ బాకీ తీరుతుందమ్మా దేవుడిని నమ్ముకున్న మొక్క ఎవరు చెప్పేవారు కాదు. ఎంత అమ్మితే ఎంత తీసుకుందాం అన్న మనుషులే. అయితే ఏవైతే అవని దేవుడు ఉన్నాడు, దేవుడు తీరుతాడు, నాకు ఆ నమ్మకం ఉందని నేను తెగించాను. దేవుడు అప్పటికే 2,50,000 లోన్ వచ్చింది. లోన్ వచ్చాక తీర్చేసింది బాకీ మొత్తం. అమ్మకి ఏమి బాకీ కట్టలేదు. తర్వాత ఆరిక ఇసువులు అయితే ఫంక్షన్ పెడదాం అనుకున్నాం, పెడదామా ఏం చేయాలో అర్థం కాకపోతే కానీ దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ప్రార్థన రోజు అయితే దేవుడికి సమయం ఇవ్వాలి. దేవుడు ప్రార్థన పెట్టుకున్నాక మనం ఏ ఫంక్షన్ అని పెట్టుకోవాలని అనుకున్నాం. కానీ ఓ పక్క చుట్టాలు, ఓ పక్క వాతావరణం బాగోలేదు. ఏం చేసినా మన దేవుడికి ఆటంకం ఉండకూడదు అని నేను చెప్పాను. అప్పుడే ఆగిపోయిన తర్వాత ఎప్పటికైనా పెట్టాలమ్మా ప్రార్థన అని అనుకునేవారు. దేవుడు ఎప్పుడు మనకి ఏర్పడితే ఆ రోజే పెడతాం. దేవుడు ఇచ్చి మాట ఇచ్చి దేవుడు మాట తప్పడం ఆ నమ్మకం నాకు ఉందని ఇదని. అలాగే అప్పుడు అయితే దేవుడికి కృప మరి ఎంతగానో దేవుడు సాయం చేశాడు. దేవుడికి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చలేను.
ఏ ఇసులో ప్రతి ఇసులో కూడా దేవుడు ఇప్పుడు వరకు మమ్మల్ని పోషించాడంటే కేవలం దేవుడే. ఈ ఇసులో దేవుడు మమ్మల్ని ఎంతగానో హెచ్చించబడ్డాడు. ఒకళ్ళు ఎడితే మేము తిన్న రీతిగా మేము ఉండేవాళ్ళం, అలాంటి మేము ఒకరికి ఎడితే తిన్న రీతిగా మమ్మల్ని దేవుడు ఇచ్చాడు, దీవించాడు. అంత ఇదిగా మమ్మల్ని దీవించాడు. దేవుడికి చాలా వందనాలు. ఏమి ఇచ్చినా నేను దేవుని అయితే నేను మర్చిపోలేను. ఐసులో మరి మంగ చెల్లి, చిన్న చెల్లి, తర్వాత అమ్మాయిలు అందరూ దేవుళ్ళలోకి వచ్చారు. అలాగే బాబుని తీసుకున్నారు. మరి వాళ్ళు కూడా చర్చికి వెళ్తుంటారు వారం. వాళ్ళు ఇంటి దగ్గర కూడా ప్రార్థన పెట్టించుకుంటారు. మరి జంగారెడ్డి కూడా అక్కడ నుండి అమ్మ నేను వెళ్ళిపోతానంటే ప్రార్థన ఉంది కదమ్మా, ఆగమ్మ ప్రార్థన అయిపోయాక వెళ్ళిపోతుంది అని చెప్పారు. అంటే ఇంకా అలాగా ఆగడం వచ్చింది. మరి పైన విషయంలో కూడా దేవుడు ఎంతకన్నా నాకు సహాయం చేయాలి. మరి చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక నేను ఒక సాక్షి చెప్పాలన్నా. శనివారం నాడు పనికెళ్ళి వచ్చాక ఏం ఒళ్ళాల్సింది అనుకుని తలుపులు బార్లా తీసుకుని పడుకున్నామండి. పడుకున్న తర్వాత ఏమో సడన్గా అక్కడి నుంచి వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. నాకు దేవుడు ఎందుకు ఆ రోజు తెలివి ఎందుకు ఇచ్చాడో తెలియలేదు, లేకపోతే ఆ రోజు ఎందుకు చంపడానికి వచ్చాడో తెలియలేదు, మా దగ్గర ఏముందని పట్టుకెళ్ళడానికి వచ్చాడో తెలియలేదు. మేము అమ్మ అని ఒకసారి వచ్చేసరికి మేము గుడ్డ అయిపోయి చచ్చిపోయినట్టు పని అయ్యింది. దేవుడు నాకు తెలివి ఇచ్చాడు ఆ రోజుకి. కానీ అలాగెళ్ళి లైట్ వేసేసరికి మేమిద్దరం బయట తీసుకొచ్చాం. విరిగా పరుగులు కూడా మా కన్నిటి పట్లనే టూరుకున్నారు. కానీ ఏం కదా ప్రథమమ్మ అలా లైట్ వేసుకుని అలా ఉండిపోయింది. నాకు అంత ధైర్యం ఇచ్చాడు దేవుడు. దేవుడికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ 2 చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్దాం. మరి ఏదో ఒక అద్భుతం చెప్తారేమో అనుకున్నాం, కానీ వాళ్ళిద్దరు కలిసి ముగ్గురు, నువ్వు కూడా రావాల్సింది కదరా అమ్మ. అమ్మొద్దులే పని, అమ్మని కూర్చొనిలే మళ్ళీ కాల్ పీకితే ముగ్గురు ఉండండి. వీళ్ళు ముగ్గురు సిస్టర్స్. నువ్వేమని చెప్తావు సాక్ష్యం అమ్మ? ఎప్పుడు వీళ్ళు చెప్పమని చెప్పావా? వెరీ గుడ్. ఏదేమైనా అనేకమైనటువంటి దేవుని కార్యాలు వాళ్ళు చెప్పారు. దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఎన్ని అద్భుతాలు జరిగాయని దేవుడు చెప్పారు. మరి నిజంగా వీళ్ళు సాక్షులు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడిని నమ్ముకోండి, దేవుడి కొరకు జీవించండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తామమ్మా. అలా నిల్చండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధ ఘననామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రభువా, మరి ఈ యొక్క మంగ ఫ్యామిలీ వారి కుటుంబంలో మీరు జరిగించినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నైనా ప్రభువా, నీవు మా ఇళ్ళ జరిగించిన కార్యములు, ఆశ్చర్యములు ప్రభువా, లెక్కించలేని ప్రభువా కార్యాలు జరిగించే దేవుడవు తండ్రి. నైనా వీరికి విషయంలో అనేకమైన కార్యాలు జరిగించావు తండ్రి. సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారు, కుటుంబం ఎదుట సాక్ష్యం ఇచ్చారు. వీరిని ఆశీర్వదించండి, ఇంకా వీరి అవసరాలన్నీ తీర్చండి. ప్రతి విషయంలోనూ కూడా మీరే తోడుగా ఉండి నడిపించండి. జరగబోతున్న కార్యక్రమంలో మీరు ఉండండి. నీ దాసుని మీ బలమైన ఆత్మతో నింపి మీరే వాడుకొనండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరొక్కరే పొందుకొనండి. యేసుక్రీస్తు ప్రభు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. వెళ్ళరండి, కూర్చోండి వెళ్ళి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సమయంలో దేవుని దాసులు, మన సేవకులు రెవరెండ్ డాక్టర్ ఎలిషానంద్ గారు మనకి ఆరాధనలో నడిపించి వాక్య పరిచర్య జరిగిస్తారు. మీ అందరూ కూడా శ్రద్ధగా విని ఆరాధనలో పాలు పంపులు పొంది దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుతూ సమయాన్ని ఆయనకు అప్పగిస్తున్నాం. చప్పట్లు కొడదాం. ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు, అందరూ కొట్టాలి గట్టిగా. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మా సహోదరి మంగ తన బిడ్డల్ని దేవుడు ఇంతవరకు సహాయం చేసి, నిజంగా వాక్యంలో వ్రాయబడింది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని. తన భర్తను పోగొట్టుకొనినా మరి ప్రభు దగ్గరికి వచ్చింది, దేవుని మీద ఆధారపడింది. దేవుడు ఎప్పుడు ఆమెను పస్తు ఉంచలేదు. హల్లెలూయా. దేవుడు ఏది తక్కువ చేయలేదు. పిల్లరా, అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేసి
వారి ఇద్దరు బిడ్డలు కదమ్మా నీకు. మీరు ఎక్కడున్నారు? ఓకే, హారిక ఏది? నువ్వేనా? మరి ఇద్దరు బిడ్డలను దేవుడు ఆశీర్వదించి అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేసిన విధానం బట్టి, ప్రభు ఈ గృహంలో చేసిన కార్యాలు బట్టి మనం అందరం దేవుణ్ణి స్తుతించబద్దులమైన. ఒక 5 నిమిషాలు అందరూ లేచి నిలబడితే మనం యేసుని కనపరిచి మహిమపద్దాం. ఆయన కృపే ఈరోజు మనం బ్రతికించింది. ఆయన కృప వల్లనే మనం క్షేమంగా ఉన్నాం. అందరూ లేచి నిలబడ్డారా? గట్టిగా హల్లెలూయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమై ఉన్నాను, నాకేమున్నను, కేవలము నీ కృపే. నేనేమై ఉన్నాను, నాకేమున్నను, కేవలము నీ కృపే. యేసయ్యా, యేసయ్యా, నీ కృప. ఆమేన్. యేసయ్యా, నీ కృప చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, ఘనమైన బ్రతుక. చప్పట్లు కొడుతూ ప్రభువు గారు పోతాం. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, ఘనమైన బ్రతుకలేనయా. ఏ దిక్కులేని నన్ను నీవు నాకు దిక్కుగా మారావయ్యా. Praise the Lord. Hallelujah. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. ఆమేన్. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నీ కృపలో నా జీవితం కడవరకు కొనసాగించేదను. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదను. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. చప్పట్లు కొడుతూ ప్రభువుగా పడదాం. యేసయ్యా, నీ కృప చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, ఘనమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, ఘనమైన బ్రతుకలేనయా. నేనేమై ఉన్నానా, నాకేమున్నను, కేవలము నీ కృప. కేవలము నీ కృప. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే
కళ్ళు మూసుకుని రెండు చేతులు ఎత్తి, ప్రభా ఏ దిక్కు లేరు నాకు, సర్వము నీవయ్యావయ్యా నాయన, నా అక్కర్లన్నీ తీర్చావయ్యా. నాశనకరమైన గోతులో నేను పడిపోయినప్పుడు, నాయన పాపపు ఊపిలో నేను ఉండినప్పుడు, నాయన శాపంలో ఉన్నప్పుడు, నేను చీకట్లో ఉన్నప్పుడు, నాయన నన్ను ఎంతో ప్రేమించి ప్రభువా నా దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను విడిపించావు, నీకు వందనాలు ప్రభువా. నీ రెండు చేతులు ఎత్తి దయచేసి అందరూ నోరు తెరిచి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నోరు తెరవండి అందరూ నోరు తెరిచి ప్రభుని కనపరచండి. ఈ రాత్రి ఆరాధించేస్తూ ఉండగా దేవుని సన్నిధి మన మధ్యలో దిగి వస్తుంది. His presence will come down. ఆయన సన్నిధి ఈ రాత్రి మన మధ్యలో ఉన్నది పిల్లరా. మనం అందరం కలిసి ఏమి ఇవ్వగలనయ్యా, ఏమిచ్చి నిర్ణయం తెచ్చగలనయ్యా, ఏమిచ్చి నిర్ణయం తెచ్చగలన ప్రభాని. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు యేసయ్యా. నోరు తెరవండి, అంత నోరు తెరవండి, నోరు తెరిచి స్తుతులు చెల్లు. నోరు తెరవండి, నోరు తెరిచి ప్రభుని కనపడతాం. హల్లెలూయా హల్లెలూయా. ఎంత మంచి దేవుడు నాయన. ఏ యోగ్యత నాకు లేదు నాయన, ఏ అర్హత లేదయ్యా. బ్రతుకున్నామంటే నీ కృపేనాయన. సజీవు లెక్కలో ఉంచావయ్యా, నీకు వందనాలు ప్రభా. చాలా మంది మట్టిలో కలిసిపోయారు ప్రభా, చాలా మంది నాయన మనులో కలిసిపోయారు ఆయన. ఈ రోజు మేము క్షేమంగా ఉన్నాము ఆయన, చల్లిస్తున్నాము, బ్రతుకున్నాము నీ కృపేనాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తుతి 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 స్తుతి. ఈ రాత్రి ఆరాధన చేస్తుండగా ఆయన హస్తం మన మధ్యలో దిగొచ్చి ఒక్కొక్కరిని తాకబోతుంది. నీ ప్రతి బలహీనత తీసేస్తాడు ఆయన. నువ్వు ఆరాధన చేస్తూ ఉండగానే నీ ప్రతి బంధకం తెగిపోద్ది అంతే రాత్రి. ఆమె నువ్వు ఆరాధన చేస్తూ ఉండగానే నీ భారం తేలికైపోతున్నాను, నీ ప్రతి చీకటి తొలగిపోద్ది. ప్రభు నిన్ను ముడతారు ఈ రాత్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నన్నెంతో మనల్ని ప్రేమించిన దేవుడికి ఏమి ఇవ్వగలం, ఏమిచ్చి నిర్ణయం తెచ్చగలం నాయన. ఏ యోగ్యత నాకు లేదు నాయన, ఏ అర్హత నాకు లేదు నాయన. నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను కనపరుస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి ప్రభునామాన్ని కనపడతాం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడ అత్యున్నతుడా. రెండు చేతుల పైకి తండ్రపాడదాం.
అలాగే కళ్ళు మూసుకొని హల్లెలూయా ఆయన సన్నిధి రాత్రి ఆహ్వానిద్దాం ఒకసారి. Touch your people, Lord. ఈ ప్రజలను తాకండి కన్నీటితో హృదయం తెరిచి కన్నీటితో స్తుతిద్దాం. Thank you, Lord. ఆమేన్ ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు గారు. ప్రతి ఆటంకము తొలగించిన ప్రభు, నీ ప్రజలను విడిపించిన ప్రభు, నీ ప్రజలను దర్శించండి, బలపరచండి, విడిపించండి యేసునామములో. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన ఘనమైన తండ్రి, శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు ప్రభా. ఈ రాత్రి మేమందరం కలిసి మిమ్మల్ని కనపరచండి, మిమ్మల్ని స్తుతించడానికి నాయన మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇంతవరకు నడిపించారు ప్రభా. నాయన నడిపిస్తున్న నీ దాసుడిని నాయన ఈ స్థలానికి స్తుతి కొట్టుకు వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరును ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను. ప్రత్యేకంగా ప్రభా మా సహోదరి మంగ ప్రభా, ఇద్దరు కుమార్తెలు ప్రభా, నాయన వారి సహోదరులు, వారి తల్లి గారు నాయన మా మధ్యలోనికి ఉన్నారు ప్రభు, వారందరిని ఆశీర్వదించండి. ఈ కూటమి ద్వారా ఈ కుటుంబానికి ఆశీర్వాదం, మీ నామానికి మహిమ కలుగును గాక. ఎవరిని వట్టి చేతులతో పంపించుతున్నాయి, అందరినీ నింపి దీవించి ఆశీర్వించి పంపించమని కరెంటు, మైకు, యాంప్లిఫైర్, సౌండ్ బాక్స్ నన్ను మమ్మల్ని అందరినీ స్వాధీనించుకోమని యేసు శ్రేష్టమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటూ ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. తెస్సలోనికి రాయబడిన మొదటి పత్రిక తెస్సలోనికి రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18, 16, 18 కలిసి ఉన్నాయి. అది చదవండి ఒకసారి. తెస్సలోనికి రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అందరూ హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో ఆహ్వానం పలుకుతున్నాను. చిరునవ్వు నవ్వుతూ ఒకసారి ఇల్లు చెప్పండి అందరూ. దేవునికి స్తోత్రం. పిల్లరా, మనం పీక్ సమ్మర్లో ఉన్నాం, మామూలు సమ్మర్లో లేము, చాలా హై టెంపరేచర్ కలిగిన సమ్మర్లో ఉన్నాం. అయినప్పటికీ దేవుడు మహాకృప చేత, దేవుని కృప చేత మనకి వాతావరణాన్ని ప్రభు చల్లబరిచారు. ఆమేన్. లేకపోతే ఈ పాటికి మనం ఇక్కడ కూర్చోలేని పరిస్థితి, కానీ దేవుడు మరి వాతావరణం చల్లబరిచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు, ఇక్కడ మన దేవుని వాక్యంలో నేను క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేద్దాం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని ప్రభు చెప్తున్నాడు. ప్రతి విషయము అనండి అందరూ. ఎందులో? ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. పిల్లరా, బిడ్డ పుట్టినా, ఫస్ట్ బర్త్డే, మెచ్యూర్, ప్రభు దీవించిన పిల్లరా, ఇల్లు కట్టుకున్నా, ఏం చేసినా
మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి విషయంలో కూడా మనం ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఈ సందర్భంగా సహోదరి మంగా కుమార్తె, ఇద్దరు కుమార్తెలు పెద్ద పెట్టిన దేవుడు ఆశీర్వదించి నా సందర్భం కూడా ఉంది ఇందులో. ఈ సమయంలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని మరి ఆశపడుతున్నాను. ఓకే, ఇప్పుడు నా దేవుడు ఈ గృహంలో ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుతాలు ప్రభు జరిగించాడు. ఆ కారణాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించే బద్దులమై ఉన్నాం. చూడండి, దేవుని వాక్యంలో ప్రభువుని మనం స్తుతించినప్పుడు, దేవుణ్ణి గణపరిచినప్పుడు ప్రభు మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తారనే మాటలు కొన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథంలో 50వ కీర్తన చూడండి ఒకసారి. 50వ కీర్తన 13-14 వచ్చిన చదవండి ఒకసారి. దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము, నీ దేవునికి స్తుతి యాగము చెయ్యము అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు స్తుతి యాగము 23 కూడా చూడండి. 23 స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతి యాగం చేస్తానంట, స్తుతిస్తానంట. అందరూ హల్లెలూయా. మరి రానా ఇటు చూస్తున్నారా? ఇక్కడ ఉన్నారా? స్తుతి యాగం అర్పిస్తానంట. ఆ వ్యక్తి అట అర్పించి స్తుతి యాగం అర్పించేవాడికట వాని ఎదుట ఉన్న మార్గాలన్నీ ఏమవుతాయంట? సరళం చేయబడతాయట. హల్లెలూయా. పిల్లలు, సాతానుడి పని ఏంటంటే అడ్డగించడం, ఆటంకాలు కలగజేయడం. పిల్లలు, నిన్న రాత్రి మేము చాలా దూర ప్రాంతం, ఒరిస్సా రాష్ట్రంలో రాయగఢ్ అనే ఒక ప్రాంతం ఉంది. అందులోంచి అక్కడి నుంచి 30 కిలోమీటర్ల లోపలికి, అదంతా కొండల్లోంచి భయంకరమైన ఘాటీల్లోంచి వెళ్ళి అక్కడ మీటింగ్లు, అంత ట్రైబల్ పీపుల్, ఆదివాసీల మధ్యలో సేవ. పిల్లరా, ఆ 2 రోజులు మీటింగ్ చూసుకుని దేవుని కార్యం చూసుకుని బయలుదేరి వచ్చేస్తుంటే భయంకరమైన వర్షం పడిపోతుంది. బొబ్బులు దాటం, ఒక 2 కిలోమీటర్స్ దాటి వచ్చిన తర్వాత పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏంట్రా జామ్ అయిపోయింది చూస్తేనంట, రోడ్డు గట్టకి పెద్ద చింత చెట్టు, 100 సంవత్సరాల చింత చెట్టు అంటే రోడ్డు గట్టకు పడిపోయింది. 100 సంవత్సరాల సుమారు పైన నా చెట్టు అట్టకు పడిపోతే ఒకటి అడిగాం ఏంటి పరిస్థితి అంటే, ఇది తీయాలంటే ఇంకో 4 అవర్స్ పడుతుంది, 1 గంట అవుద్ది. అప్పటికి 8:30 ఎంతో అయింది. 1 గంట అవుద్ది చూసుకోండి అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. పిల్లరా 10:30కి ఒక ఫ్యామిలీ దగ్గరికి ప్రార్థన చేయాలి, కమిట్మెంట్ ఉంది, వెళ్ళాలి. ఎలాగైనా ఏం చేయాలని ప్రార్థన చేస్తుంటే పిల్లరా దేవుడు మార్గం సరళం చేశాడు. హల్లెలూయా. ఏంటి మార్గం సరళం చేశాడంటే, బైపాస్ రోడ్డు ఒకటి బొబ్బుల దగ్గర నుంచి మరి ఆ లోపల నుంచి 3-4 ఊర్లు దాటుకుని అది దాటేసే మార్గాన్ని దేవుడు మాకు చూపించాడు. 2 ఉన్నాయంటండి. ఒకటేమో తెరలాం మీద నుంచి వెళ్ళాలంటే, ఒకటేమో బాడంగి మీద నుంచి. తెరలాం మీద నుంచి వెళ్తే చాలా దూరం అయిపోద్ది. బాడంగి మీద నుంచి వెళ్ళడానికి ఆ తోవలు మాకు తెలీదు. చీకటి, కట్టిక చీకటి, వర్షం పడిపోతుంది ఒక పక్క. పిల్లరా ప్రార్థన చేసుకున్న ప్రభా నడిపించండి ప్రభా అని ప్రార్థన చేసుకుంటే పిల్లలు ఎక్కడ ఆగకుండా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మా ముందు ఒక కారుని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కారు ఆపేలు బెదరని పెట్టి వెళ్తున్నాం అంటే, నేను రామభద్రపురం వెళ్తున్నాను, నేను విజయనగరం వైపు వెళ్ళిపోతున్నాను, మీరు రావాలంటే నా వెనకాల వచ్చినారు. దేవుడు ఆయన్ని పంపించాడండి మాకు. దేవుని స్తోత్రం. పిల్లరా ఆయన వెళ్ళిపోయిన ఆ మార్గంలో మేమంతా వచ్చేసాం. ఆటంకం వచ్చేసింది, సాతానుడు అడ్డేటేశాడు, పెద్ద చింత చెట్టు పడిపోయింది అడ్డుగా. కానీ దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. హల్లెలూయా. పిల్లరా, ఈ విధంగా మనం చూసినప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే ఆటంకాలు పెడతాడు, అడ్డులు పెడతాడు, అడ్డుకర్ర వేస్తాడు. ముందుకు వెళ్ళడానికి వీల్లేదంటాడు. నువ్వు ఎలా అభివృద్ధి పొందుతావు నేను చూస్తానంటాడు. అంటాడా? నువ్వు ఎలా దీవించి పడతావో నేను చూస్తానంటాడు. నువ్వు ఎలా బాగుపడతావో నేను చూస్తానంటాడు. నువ్వు ఎలా స్వస్థత పొందుకుంటావు నేను. ఇదంతా సాతానుగాడు. అయితే ఎవరైతే స్తుతిస్తారో, ఆమేన్,
ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎవరైతే స్తుతి ఆరాధకులుగా ఉంటారో వారి ఎదుటనంట తెరవబడిన తలుపులే తప్ప మూయబడిన తలుపు ఉండదు. ఆమేన్. అందుకే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1-2 వచనాల్లో ఒక మాట చూస్తాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1-2 వచనాలు చదువునానా. నేను రాజుల నడికట్లు విప్పుతాను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీస్తాను. 2వ వచనం కూడా చదువు తల్లి. ఆమేన్. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలు సరాలు చేస్తాను, ఎత్తడి తలుపులు పగలగొడతాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ 3 కనబడుతున్నాయి. ప్రభు అంటున్నారు నేను నీకు ముందుగా వెళ్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. మనకు ముందు ఎవరు వెళ్తారంట? యేసయ్య. నువ్వెవరినైతే ఆరాధన చేస్తున్నావో, నువ్వెవరినైతే స్తుతిస్తున్నావో ఆ దేవుడు, దేవుళ్ళకి దేవుడు, దేవతలకు దేవుడు, రాజులకు రాజు, ఆయన హీ విల్ వాక్ బిఫోర్ యూ. ఆయన నీ ముందు నడుస్తాడట, నడిచట 3 పనులు చేస్తాడు. ఒకటట మెట్టగా ఉన్న స్థలాలు సరాలం. అందరు చెప్పండి, మెట్టగా ఉన్న స్థలాలు ఏమవుతాయంట? సరాలం చేయబడతాయి. మెట్ట అంటే తెలుసు కదా, మెట్ట అంటే ఆరకే. మెట్ట అంటే ఎత్తైన అడ్డులు, ఎత్తైన భూములు, వాటినట దేవుడు సరాలం చేస్తాడు. 2వది అంట ఇత్తడి తలుపులు. ఇత్తడి తలుపులు ఏం చేస్తాడంట? పగలగొడతాడంట. హల్లెలూయా. ఏ తలుపులు? ఎత్తడి తలుపులు. మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు మన మంగ ఇంట్లో ఏ తలుపులు ఉన్నాయి? తలుపులు లేవా? ఉన్నాయా? చెక్క తలుపులు. మంగకే కాదు, మనకు కూడా చెక్క తలుపులే. మరి కొంతమంది బాగా ధనవంతుల ఇంట్లో, బాగా క్యాష్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఇనప తలుపులు ఉంటాయి, ఐరన్ డోర్స్ ఉంటాయి. ఇంకా కొంచెం బాగా డబ్బు ఉన్న, ఇంకా టాప్ క్లాస్ పీపుల్ ఇంట్లో బ్రాంజ్ డోర్స్ ఉంటాయి. అంటే ఏ దొంగోడు కూడా దాన్ని ఓపెన్ చేయలేడు. నో బడీ కెన్ ఓపెన్. అయితే ప్రభు అంటున్నాడు ఎలాంటి తలుపులు నీ ముందున్నా ఎత్తడి తలుపులు నేనేం చేస్తాను? పగలగొడతా. హల్లెలూయా. అక్కడతో వదల. ఇనప గడియలు ఏం చేస్తానంట? విడగొట్టి నేను నీకు ముందుగా వెళ్తాను. అంతేకాదు ఇంకా పైన అంటాడు రాజుల నడికట్లు విప్పుతాను నీకోసం. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం స్తుతించినప్పుడు, ఆరాధన చేసినప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో మనం గమనించాలి. అందుకే మనం అంట ప్రతి విషయం ఏం చెల్లించాలంట? కృతజ్ఞత ఫర్ ఎవ్రీథింగ్. అంతే తప్ప ఊసురోమని కూర్చోకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే ఊసురోమని అంటారు ఎప్పుడు. పిల్లలు ఇంక దేవుడు ఎన్ని చేసినా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకేదో. అందుకే నొరు నాసుకు ఏమి లేదంట. మీకు తెలిసే సామెత, నొరు నాసుకు ఏమి లేదంట, అంతు లేదంట. కాబట్టి ఏదో నాకు అనాశ దేవుడు నీకు ఏది ఇచ్చాడు దాన్ని బట్టి నువ్వు స్తుతించు. స్తోత్రం చెప్పండి. చూడండి, కరోనా దినాల్లో అమ్మ పార్వతమ్మ, కరోనా దినాల్లో ఎంతో మంది ఏమైపోయారు? మాట్లాడలేదటి, వెళ్ళిపోయారా? మరి ఇంకా మనం ఎందుకు బ్రతుకున్నాం? అదే దేవుడి కృపే కదా. బ్రతుకున్నామంటే అదే దేవుడి కృప. గాలి పీలుస్తున్నాం, మసులుతున్నాం, తింటున్నాం, అటు ఇటు పని చేసుకుంటున్నాం, క్షేమంగా ఉన్నాం. ఇది దేవుని కృప. దాన్ని బట్టి స్తుతించాలి. సంతుష్టి. అందుకే సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభం అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ప్రజల స్తుతించి సంతోషంతో ఉన్నామా? అందుకే 126వ కీర్తనలో ఒక మాట చూడండి. 126వ కీర్తనలో 2వ వచనం, మనం కలకలిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. ఎప్పుడైతే మన నోరు నవ్వుతూ ఉంటుందో, మన ముఖం నవ్వుతూ ఉంటుందో, అప్లర్సా అందరూ నా వైపు చూడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంచెం లైటింగ్ ఎక్కువ లేదు, పాస్ట్ గారికి అంత క్లియర్గా కనబడదు. నా మాకు కొంచెం జీనేసేద్దాం అనుకుంటే అవ్వదు. ఇక్కడ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ అరగంట లాగేద్దామంటే అవ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు నాకు దేవుడు ఎలాంటి కోళ్ళు ఇచ్చాడంటే దూరం బాగా కనపడతాయి, దగ్గర సరి కనపడలేదని కలదలిట్టాను. దూరంగా ఉన్నట్టు బాగా కనపడతాడు నాకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే మన నోటి నిండా నవ్వు ఉంటుందో,
ఎప్పుడైతే మనం సంతోషంగా స్తుతించుకుంటూ ఉంటామో అప్పుడట మన చుట్టూ ఉన్న అనుజనులు అంటే ఏమంటారంట, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడయ్యా. పిల్లరా, దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఇశ్రాయేలీలంట ఎర్ర సముద్రం దాటి వస్తున్నప్పుడంట ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల వారంట కంగారు పడిపోయారంటండి. అటు మోయాబీలు కానీ, అటు ఆ ఎరుకో వాసులు కానీ, అటు చుట్టూ ఉన్న పిల్లల అనుజన జనంగా రాజులంతా కంగారు పడిపోయారంటండి. దేవుడు ఎర్ర సముద్రం చేసిన ఆ భయంకరమైన కార్యాలు చూసట కంగారు పడిపోయారంటండి. అందుకే రాహాబ్ అంటది, ఆ స్పైసెస్ వస్తారు కదా వేగుల వారితో ఏమంటది, మీ దేవుడు చేసిన కార్యాలు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడు చేసిన కార్యాలు, మీ కొరకు చేసిన కార్యాలు విన్నప్పుడు మేము కంగారు పడిపోయావా, మీ దేవుడే దేవుడు అంటది. హల్లెలూయా. కాబట్టి మనం స్తుతించేవారిగా ఉండాలి. మనం ఘనపరిచేవారిగా ఉన్నప్పుడు మన ఎదుట ద్వారములు తెరవబడతాయి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అది ఏ ద్వారమో, ఏ ద్వారమైనా, ఏ సమస్య అయినా. అందుకే దేవుని వాక్యం రాయబడింది, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనం ఆరాధిస్తున్న దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏమైనా ఉందంటే మన దేవునికి అసాధ్యమైంది? మాట్లాడరేటండి మీరు. అసాధ్యమైనది ఏమీ లేదు. యూ కెన్ డూ ఎనీథింగ్. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్ అన్నాడు. విత్ గాడ్. దేవునితో అసాధ్యమైన ఏదో ఉండదు. దేవుడు నీతో లేకపోతే మాత్రం అన్నీ అసాధ్యమైపోతాయి. దేవుడు మనతో ఉండాలి. మనం ఆయన్ని స్తుతించాలి, ఆయన గణపరచాలి. అందుకే యాకోబో, నేను వృషభముల మాంసం నేను తింటానా? 1000 కొండల మీద పశువులు నావే కదా, నువ్వు నాకేమిస్తావు? నువ్వు ఏది ఇస్తే నన్ను తృప్తిపరుస్తావు? నువ్వు ఏది నాకు ఇవ్వక్కర్లేదు. నువ్వు నన్ను స్తుతించు, నువ్వు నన్ను ఆరాధించు, నన్ను గణపరచు అంటున్నాడు. అందుకే లేఖనం చెప్తుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. అందరూ చెప్పండి, నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను. యేసయ్యని దేవుడిని మనం గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. స్తుతిస్తే గొప్ప కార్యాలు పిల్లల దేవుడు జరిగిస్తాడు. పిల్లరా, చూడండి దేవుని వాక్యంలో నిర్గమకాండము దేవుని ప్రజలు స్తుతించారు. స్తుతించిన తర్వాత ఏం జరిగింది? 2-3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 14వ అధ్యాయము లేకపోతే 15వ అధ్యాయం చూడండి. 20వ వచనం చదవండి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయగు మిరియాము తంబురులు చేత పట్టుకుని 19వ వచనం కూడా చదువు. ఫరో గుర్రములు, అతని రథములు ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు నడిచారట. హల్లెలూయా. నడిచిన తర్వాత ఎర్ర సముద్రం దాటిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు నాన్న? ఆ ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? మరలా కలిపేశాడు. అందులో ఎవరెవరు మునిగిపోయారంట? ఫరోను, అతని సైన్యము ఎర్ర సముద్రంలో చనిపోయారని ముంచేశాడంట దేవుడు. ఇశ్రాయేలీయులు మాత్రం క్షేమముగా ఎర్ర సముద్రం దాటట్టు వెళ్ళిపోయారు. అయితే వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏం చేశారట చెప్పండి నాన్న? మిరియాము సహోదరి మిరియాము ఆధ్వర్యంలో తంబూరులు చేత పట్టుకుని ఏం చేశారట? స్తుతించారట. హల్లెలూయా. చూడండి, వారి అరణ్య యాత్ర 40 సంవత్సరాల అరణ్య యాత్రని దేంతో మొదలెట్టారండి చెప్పండి? స్తుతితో మొదలెట్టారండి. జాగ్రత్తగా ఆలకించండి. నీ జీవిత యాత్ర లేకపోతే ఆ దినం లేకపోతే ఆ సంవత్సరం నువ్వు దేంతో మొదలెట్టాలి తెలుసా? నీ డే దేంతో మొదలెట్టాలి తెలుసా? స్తుతితో మొదలెట్టాలి. వేకువజామున లేచి నీ ప్రభు అయిన దేవుని నువ్వు స్తుతించాలి. దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. పిల్లరా, నేను వేకువనే లేచేదని అంటాడు దావీదు. మీకు కూడా తెలుసా? వేకువజామున పక్షులు, పక్షవాదువులు, ఏమంటే పశువులు, పిల్లరా చెట్లు, నదులు, సముద్రాలు ఇవన్నీ అంట ప్రభుని స్తుతిస్తాయి అంటండి వేకువజామున. వాటికంటే ముందు లేచి కృప పొందిన వాళ్ళం కదా మనం. వాటికంటే ముందు మనం లేచి మనం దేవుని కనపరిచి ఆ దినాన్ని స్తుతితో మొదలెడితే ఆ రోజంతా అరణ్య యాత్రలో దేవుడు తన ప్రజలకు ఏమైనా తక్కువ చేశాడా? మాట్లాడలేదు మీరు.
ఏమీ తక్కువ చేయలేదు. నెహెమ్యా గ్రంథము ఒక్కసారి, నెహెమ్యా గ్రంథంలో దేవుడు తన ప్రజల విషయంలో ఏం చేశాడో చూడండి ఒకసారి. 19వ వచనం నుంచి 9వ అధ్యాయం 19 నుంచి. వారు ఎడారిలో ఉండగా నువ్వు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై. చదువునానా అక్కడ నుంచి మొదలైందండి దేవుని కార్యాలు. పగలు మేఘస్తంభము, రాత్రిలో అగ్నిస్తంభము. పిల్లల మొట్టమొదటిగా దేవుడు చేసిన కార్యం ఏంటంటే పగలు మేఘస్తంభము, రాత్రులు చెప్పండి నాన్న. పగలు మేఘస్తంభము అనండి, రాత్రులు అగ్నిస్తంభము. పిల్లల పగలంతా భయంకరమైన వేడి. పిల్లల బైబిల్ పండితులు చెప్తారు మోర్ దెన్ 60 degrees అంటండి వేడి. ఆ సీనాయి డిజర్ట్ అది. ఇప్పుడు మనం వేడి ఎంత తెలుసు ఈరోజు? 45 దాటిందా? 45 దాటితే పిట్లా రాలిపోతారు జనాలు 50కి వెళ్ళిపోతే. అరణ్యంలో 60 degrees సెంటీగ్రేడ్ ఆ వేడిలో, ఆ సీనాయి డిజర్ట్లో దేవుని ప్రజలు క్షేమంగా ఎలా నడిచారు తెలుసా? ఏమొచ్చింది చెప్పండిరా? మేఘస్తంభం. ఇంగ్లీష్లో ఏముందండి? పిల్లర్ ఆఫ్ క్లౌడ్. ఆ వేడి రాకుండా మేఘస్తంభం, చల్లని వాతావరణం, ఏసీలాగా ఉందండి వాళ్ళకి. పగలంతా మేఘస్తంభం. అంతేకాదు ఆ సీనాయి డిజర్ట్లో సాయంకాలం అయ్యేసరికి మొత్తం మారిపోతాయి వాతావరణం. ఆ విండ్స్, ఆ అరేబియా సీ నుంచి వస్తున్న విండ్స్ చాలా చల్లగా మారిపోతుంటండి. ఆ చల్లదనానికి దేవుని ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతారో, ఆస్మాలు, రొంపలు, ఏమండి ఈ బలహీనతలు, ఊపిరితిత్తుల జబ్బులు ఎక్కడ వచ్చేస్తాయేమోనే ఆ రాత్రులు దేవుడు ఎలా మారాడట? అగ్నిస్తంభంగా. ఎంత గొప్ప ఆలోచన దేవుడు. చూడండి, ఎర్ర సముద్రం దాటగానే దేవుడు కార్యాలు ప్రారంభించేశాడంటే. రెండవది ఏం చేశాడంట? చదువునానా? రెండవది ఏం చేశాడు? రెండో అద్భుతం ఏంటంటే మన్నా కురిసిందండి. చెప్పడం గట్టిగా. అరణ్యములో మన్నా అనండి అందరూ. నేను దేవుని సేవకుడిగా ప్రవచిస్తున్నాను, నీ జీవితంలో, నీ అరణ్య రోదన జీవితంలో మన్నాను దేవుడు కురిపించబోతున్నాడు. ఆమె చెప్పండి, ఆమె. మన్నా అంటే అర్థం ఏంటి తెలుసా? హీబ్రూ భాషలో మన్నా అంటే అర్థం ఏంటి తెలుసా? ఇదేమిటి? వాట్ ఈస్ దిస్? వారికి ఏమో అదేంటో తెలియదు, ఎప్పుడు చూడలేదు వాళ్ళు. 430 సంవత్సరాలు వారు ఐగుప్తులో ఉన్నారు, కానీ ఈ మన్నా అనే ఈ ఐటమ్ ఎప్పుడు చూడలేదు. వాట్ ఈస్ దిస్? కొత్తిమీర గింజలాగా ఉంది, ఏంటిది? దానికి ఆన్సర్స్ బైబిల్లో చాలా ఉన్నాయి. ఈ మన్నా అంటే తెలుసా? అది ఆకాశ ధాన్యం అంటండి, హెవెన్లీ వీట్ అట. అంతేకాదు దేవదూతల ఆహారం అంటే. అది స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులకు దేవదూతల ఆహారం ఇచ్చాడు దేవుడు. అంతేకాదంటండి, మన్నా గురించి నేను స్టడీ చేస్తానంట. అదట తేనెతో చేసిన బిస్కెట్ లాగా ఉంటుందంట. దాంతో బ్రెడ్ చేసుకుంటే చాలా మధురంగా ఉండేదంట. ఇంకో మాట కూడా చెప్తాను, నేను స్టడీ చేసిన దాంట్లో మన్నా అంట ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అంటండి. ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ విటమిన్లతో గొప్ప స్ట్రెంగ్త్. మరి నడాలి కదండి, నడకే కదండి, 40 సంవత్సరాలు నడకే కదండి. దేవుడు ఎన్ని ఏర్పాట్లు చేశాడు. అరణ్యంలో నీకోసం దేవుడు మన్నాను కురిపిస్తాడు, నిన్ను తృప్తిపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సింహపు పిల్లలైన కొదువు కలిగి ఆకలిగా ఉంటాయి, కానీ యెహోవా యందు భయభక్తులు గలవానికి ఏమయూ కొదువై ఉండదు. ఆమేన్. సింహపు పిల్లలైన ఆకలిగా ఉంటాయి. ఏమండి సింహపు పిల్లలంట ఈ ప్రపంచంలోనంట ఏ జంతువైన పిల్లల్ని ఆకలితో ఉంచుతుంటే సింహం మాత్రం పిల్లల్ని ఆకలితో ఉంచుతుంటండి. సింహం అంటే ఈజీగా వేటాడుతుందంట, ఏం కష్టపడదంటండి. కొంచెం హైట్ ప్లేస్కి వెళ్ళి నిలబడి ఒక గాండ్రిప్పుగా ఒక అరుపరిస్తారంట. ఆ దగ్గరలో ఉన్న చిన్న చిన్న జంతువులన్నీ కుప్ప కూలిపోయి చచ్చిపోతాయంటండి, గుండాకి చచ్చిపోతాయండి. కుందేళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదండి, అవన్నీ అంటే గుండాకి చచ్చిపోతాయంటండి ఒక అరుపరిస్తే, గాండ్రిస్తే. ఇదట చాలా అఫీషియల్గా వెళ్ళి వాటన్నిటిని కలెక్ట్ చేసుకుని వచ్చి పిల్లలకి పెడుతుందంటండి. ఎప్పుడు సింహం పిల్లలు ఆకలి కొనమంట.
లేఖనం చెప్తున్నా, ఒకవేళ సింహపు పిల్లలైన ఆకలి కొనినా నా బిడ్డలు మాత్రం ఆకలి కొనరు. ఆమేన్. నిన్ను దేవుడు పోషిస్తాడు. హల్లెలూయా. రెండవది, దేవుడు మన్నా కురిపించాడు. ఇంకేం చేశాడు? నేను తొందరగా ముగిస్తాను. చదువునా? వారి దాహమునకు ఏమిచ్చాడట? ఉదకము. అందరండి, దాహమునకు ఉదకం ఇచ్చితివి అనండి. ఉదకము అంటే ఏంటి తెలుసా? వీళ్ళు అడుగుతున్నాను, ఉదకం అంటే ఏంటన్నా తెలీదా? మీరు చెప్పారండి నాన్న. ఉదకం అంటే ఉదకం మనకి సరిగ్గా తెలుగు రాదు, హిందీ బోధపడదు, ఇంగ్లీష్ మాలూమున్నాయి. గట్టిగా స్తోత్రం. ఉదకం అంటే నీరు, వాటర్. అరణ్యంలో దేవుడు నీళ్ళు ఇచ్చాడంట. ఎలాగిచ్చాడమ్మా రమణమ్మా? 1 లీటర్ ఇచ్చాడా? 2 లీటర్లు ఇచ్చాడా? ఎంత ఇచ్చాడమ్మా? బకెట్ ఇచ్చాడా? సముద్రం అంత సమృద్ధిగా. చప్పట్లు కూడా వేస్తే నామని మైపొచ్చాడు. తన ప్రజలకు సముద్రం అంత సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. రిఫరెన్స్ చెప్పడం టైం లేదు, తొందరగా వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. సముద్రం అంత సమృద్ధిగా. ఒక బండను కొట్టినప్పుడు ఆ రాక్, వాటర్ ఫ్రమ్ ద రాక్, బండలో నుండి నీళ్లు దేవుడు ఇచ్చాడంట. హల్లెలూయా. ఫిల్టర్ వాటర్ కూడా పంచిందంట. అంత మధురమైన జలాన్ని దేవుడు ఇచ్చాడంట. గొప్ప దేవుడు. ఈ 40 సంవత్సరాలు కూడా వెంబడించిన బండ అంట. ఆమేన్. వెంబడించిన బండ. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఏ బండ అయితే చీల్చి నీళ్ళు ఇచ్చాడో అక్కడికి నేను వెళ్ళాను. ఆ బండకి వెనకాతల ఏం వాటర్ సోర్స్ ఏం లేదు. మాట్లాడకండి. దానికి ఏమి నీటి ఓట ఏం లేదు. ఎండిపోయిన ఆ ప్రాంతంలో ఆ బండలో నుండి నీళ్ళు ఇచ్చాడండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ అరణ్యంలో వారి దప్పికను తీర్చాడు. వారి దాహం లేకుండా దాహాన్ని తీర్చాడు. ఎంత గొప్ప దేవుడు. ఇంకా నిజముగా అరణ్యంలో ఇంకా తేల్చేసాడండి పరిశుద్ధాత్ముడు. ఇంకా అసలు అదా ఇదా ఎన్నన్నా చెప్పను ఇంకా తేల్చేసి పరిశుద్ధాత్మ ఏమని రాయించాడంటే, ఏమీ తక్కువ కాకుండా అరణ్యంలో దేవుడు వారిని ఏం చేశాడంట? పోషించాడు, నడిపించాడు, బలపరిచాడు. ఈ కరువు దినాల్లో మన మోడీ గారు 6-7 చెప్పాడండి. ఏమి కొనకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి, ఫారెన్ ట్రిప్లకి వెళ్ళకండి, బంగారం కొనకండి, ధనం దాచుకోండి, ఎందుకంటే మనకు ఆర్థిక మాంద్యం రాబోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, కరువు రాబోతుంది. ఇవన్నీ చెప్పాడు ఆయన. పిల్లలు, దేవుని బిడ్డలమైన మనం దేనికి భయపడాల్సిన పని లేదు. కరువులో కూడా దేవుడు మనకు సమృద్ధినిస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎందుకో తెలుసా? మనం నిరీక్షణ కలిగిన వాళ్ళం, మనం విశ్వసించిన వారు, జీవం గల దేవుణ్ణి ప్రభువుగా కలిగిన వారు మనం. ఆమేన్. అంతేకాదు చాలా విషయాలు నెహెమ్యా గ్రంథంలో వ్రాయించాడు. అరణ్యంలో అంట వారి చెప్పులు అరిగిపోలేదంట, బట్టలు మాసిపోలేదంట. ఎన్ని అద్భుతాలండి, ఇంకెన్నెన్నో కార్యాలు. పూరేడు పెట్టలు పంపించాడు దేవుడు. మారాజలమును మధురంగా మార్చాడు. గొప్ప కార్యాలు ఎన్నో చేశాడు. ఇక్కడ నేను ఎందుకు చెప్పానో తెలుసా? అరణ్య యాత్ర వారు దేంతో మొదలెట్టారు? చెప్పాలి. స్తుతులతో మొదలెట్టారు. ఈరోజు నువ్వు కూడా స్తుతించి నీ డేని ప్రారంభించినప్పుడు, స్తుతించి ఆ సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు, స్తుతించి నీ పని ప్రారంభించినప్పుడు, ఆ పని అంతట్లో ఒరే ఎందుకురా బాటిల్తో ఇలాగే అక్కడి నుంచి దీంతోనే. హల్లెలూయా. స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరచున్నాడు. దేవుని రక్షణ కనపరచబడినట్లుగా వాడట మార్గాన్ని ఏం చేసుకుంటున్నాడంట? సరళం చేసుకుంటున్నాడు. మరొక దేవుని వాక్యంలో మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 2వ శామ్యూయేలు గ్రంథము 6వ అధ్యాయము 2వ శామ్యూయేలు గ్రంథం 6వ అధ్యాయము చదవండి. 12వ వచనం. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడు అన్న సంగతి దావీదుకి వినబడగా దావీదు పోయి
ఓబేదెదోము ఇంట్లో నుంచి దావీదు పురంలోనికి ఎలా తీసుకొచ్చాడంట? ఉత్సవముతో. దేవుని మందసాన్ని దావీదట ఓబేదెదోము ఇంట్లో నుంచి దావీదు పురములో కంటే జెరూసలేములోనికి ఎలా తీసుకొచ్చాడంట? ఉత్సవముతో. ఉత్సవం అంటే తెలుసు కదా, ఒక పండగ, సంతోషంగా. ఎలా తీసుకొచ్చాడు తెలుసా? కింద చదవండి, ఆశ్చర్యపోతారు మీరు. ఎట్లనగా దావీదు నారతో నేబడిన ఏఫోదును ధరించిన వాడై, ఈ మాట అండర్లైన్ చేసుకుంటాడు, శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యము ఆడాను. ఆర్భాటముతో బాకానాదముతో యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. హల్లెలూయా. ఎలా తీసుకొచ్చాడు? ఏఫోదును ధరించి ఏం చేస్తున్నాడంటే, మందసం ముందు ఏం చేస్తున్నాడంట? నాట్యం. చెప్పండి. 149 కీర్తనలో ఒక మాట ఉంటుంది, నాట్యముతో వారు యెహోవాను స్తుతించుదురు కాక. హల్లెలూయా. పరవశించి. చూడండి, స్తుతించేటప్పుడు చాలా మంది చాలా డిగ్నిఫైడ్గా స్తుతిస్తారు. స్తుతించడం ఓకే, బట్ డిగ్నిఫైడ్గా స్తుతించకూడదు. పరవశించి స్తుతించాలి దేవుణ్ణి. ఆమె మైమరచి స్తుతించాలి. చేతులు ఎత్తరు, నోరు తెరవరు. ఏమంటే ఎక్కడ బట్టలు మాసిపోతే చెమట పడేస్తుందేమో పిల్లరా, ఎక్కడ బలహీనత, ఇవే కాదు, శక్తి కొలది నువ్వు దేవుని ఆరాధించాలి. ఆమె అందుకే దేవుని వాక్యం భయపడింది, ఓ ఇశ్రాయేలు, నీ దేవుడైన ప్రభుని నువ్వు ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయముతోను, పూర్ణ బలముతోను, పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభుని ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి, ఆరాధన చేయాలి. పిల్లరా, దావీదు నాట్యం చేస్తున్నాడంట. నాట్యం చేస్తూ స్తుతిస్తుంటానంట. ఆ పైన కోటలో కిటికీలోంచి చూసిందంట. ఎవరు చెప్పాలి ఎవరండి? మేకలు. మేకలు అంటే ఎవరు? దావీదు గారి యొక్క భార్య. దావీదు భార్య అంటే ఎవరు? వాళ్ళ నాన్న పేరేం పేరు? అది అక్కడ ఉంది అసలు పాయింట్. DNA అక్కడి నుంచి వచ్చింది. సౌలు కూతురు ఆవిడే. వాళ్ళ నాన్నకి దేవుడు తొలగించాడు. వాళ్ళ నాన్నని దేవుడు సింహాసనం తీసేశాడు. తోసేసినా సరే మేకలకి ఏం రాలేదు? ఏం రాలేదట? బుద్ధి రాలా. ఇంకా బుద్ధి రాలా. దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. ఎంత దారుణమైన మనిషి అంటే మేకాలు. ఏమందో తెలుసా? దావీదా, నువ్వు రాజువయ్యా, నువ్వు చక్రవర్తివయ్యా బాబో. ఏదో ఒక లేబరోడో లేకపోతే కూలోడో పనికిమరుడు ఎవడో డ్యాన్స్ చేసినట్టు, ఒక పిచ్చోడు డ్యాన్స్ చేసినట్టు, ఒక నీచుడు వ్యర్థుడు డ్యాన్స్ చేసినట్లు నువ్వు డ్యాన్స్ చేస్తానంటే మన బుద్ధి లేదు నీకు. ఇలా తిడుతుందండి. అప్పుడు దావీదుకి శర్రెక్కిందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నాడు తెలుసండి? షాక్. మేకాలు చూడండి అన్న, రిఫరెన్స్ చెప్పినానా 21 చూడన్నా. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి పిల్లరా, నేను ఏమన్నాడు తెలుసా? ఏం అలా మాట్లాడుతున్నా? నేను ఎవరి సన్నిధిలో నాట్యం చేశాను తెలుసా? నేను ఎవరి సన్నిధిలో స్తుతించాను తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? డైరెక్టర్ సౌలు దగ్గరికి వెళ్ళిపోయాడు. మీ నాన్నని సింహాసనం నుంచి కింద దించేసి ఆ సింహాసనం మీద నన్ను ఎక్కించాడు చూసావా? నా దేవుడిని యెహోవా సన్నిధిలో నేను నాట్యం చేశాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పిల్లలు, ఆ తర్వాత ఏమైందో తెలుసా? చదవండి ఒకసారి చివరి వచనం. ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడిన అసలు పాయింట్ చదవండి. పిల్లలు కనక ఉండిన ఆ గర్భాన్ని దేవుడు ఏం చేశాడట? మూసివేయబడింది గర్భం. ఇక్కడ మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. స్తుతించిన దావీదు అంతకంతకు వర్ధిల్లాడట. స్తుతించకుండా వేళాకోళం చేసి తక్కువగా మాట్లాడిన మేకాలు గర్భం మూయబడింది. ఆ అధ్యాయం తర్వాత 6వ అధ్యాయం వరకు మేకాలు కనబడుతుంది. ఇంకా 7వ అధ్యాయం నుండి చరిత్రలో మేకాలు అనే ఆవిడ లేకుండా అయిపోయింది. మేకాలు చరిత్రహీనురాలు అయిపోయింది. దావీదు చరిత్రను సృష్టించాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ క్రియేటెడ్ ద హిస్టరీ బట్ మేకాల్ నో మోర్ ఇన్ ద హిస్టరీ. చరిత్రలో లేదు. ఎవరో ఏమనుకుంటారో అని ఏమంటే వేళకోళం
సిగ్గుపడద్దు, స్తుతించడానికి సిగ్గుపడద్దు, ప్రభువుని గణపరచడానికి ఆలోచించొద్దు, మహింపరచడానికి ఆలోచించొద్దు. స్తుతించు ప్రభువుని, గణపరచు నీ కుటుంబంతో. దావీదు అంతకంతకు చూడమాట, దావీదు అంతకంతకు 5వ అధ్యాయం 10వ వచనం, 2 సమయాలు 5:10. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. స్తుతించేవాడిని దేవుడు ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడు. స్తుతించేవాడికి దేవుడు తోడుగా ఉంటాడు. దావీదుని ఎంతగా దేవుడు హెచ్చించాడు. భూరాజుల్లో అత్యున్నతుడిగా దేవుడు చేసాడట. చూడండి ఆ మాట, 89వ కీర్తన 89వ అధ్యాయం. దేవుడట దావీదుని ఎలా దీవించాడు చూడండి. 27వ వచనం, 89:27. గట్టిగా చదువునా. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారుడిగా చేదును, భూరాజుల్లో అత్యున్నతుడిగా ఉంచేదును. హల్లెలూయా. ఇక్కడ దావీదుకి రెండు బ్లెస్సింగ్స్ వచ్చేసాయి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఆమె ఇటు చూడనా. దావీదుకి స్తుతించడం వల్ల 2 బ్లెస్సింగ్స్. మొదటి తెలుసు ఏంటో తెలుసా? దేవుడట దావీదుని జ్యేష్ఠుడిగా చేశాడంట. చెప్పండి, ఎలా చేశాడంట? జ్యేష్ఠుడు. దావీదు వాళ్ళ ఇంట్లో ఎన్నోవాడు? మాది ఈ ఊరు కాదంటారా? ఎన్నోవాడు? 8వ వాడు. అంటే ఏంటి? చూడు, పెళ్ళికొట్లు రాస్తున్నాడు కదా, మా ద్వితీయ పుత్రుడు. పెద్దోడిని ఏమంటారు? కనిష్ట పెద్దోడు. ప్రథమ పుత్రుడు, ద్వితీయ, తృతీయ, 4వ ఏమంటారు? చతుర్థ, ద్వితీయ, అష్ట. ఈ అష్టలో పుట్టిన ఈ దావీదుని దేవుడు ఎలా చేశాడట? జ్యేష్ఠుడిగా చేశాడట. హల్లెలూయా. అంటే ఎక్కడ చివరిలో పుట్టినోడిని తీసుకొచ్చి పెద్దోళ్ళలో చేశాడండి. జ్యేష్ఠుడికి డబుల్ బ్లెస్సింగ్ ఉంటుంది తెలుసు మీకు. జ్యేష్ఠుడికి 2 ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. అంటే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ జ్యేష్ఠులు చేయొద్దండి ఒకసారి. ఇంట్లో పుట్టిన జ్యేష్ఠులు ఫస్ట్ పుట్టినారు, ఆడాలంటే మగవాలైనా, మీకు డబుల్ బ్లెస్సింగ్. 2 లాస్ట్లో పుట్టిన చేస్తాడు ఒకసారి. ఇక్కడ మిమ్మల్ని తీసుకెళ్ళి జ్యేష్ఠులుగా చేస్తాడు దేవుడు. ఆమె అనండ్రా. నాలాగా మధ్యలో పుట్టులు చేస్తండి. మధ్యలో పుట్టులు మేమంతా. మమ్మల్ని ఏం చేస్తాడు తెలుసు దేవుడు? వాళ్ళకి అది పైన ఉన్నది కింద ఉన్నది 2 మాకేస్తాడు దేవుడు. మాట్లాడలేదు దేవుడు. ఎవరికైనా అన్యాయంగా మాట్లాడాను నేను? అందరికీ న్యాయం తీర్చాను దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దావీదు స్తుతించడం వల్ల దావీదుని కనిష్ఠుడిగా ఉన్న దావీదుని దేవుడు ఏం చేసిండ? జ్యేష్ఠుడిగా. 2వది ఏంటో తెలుసా? భూరాజుల్లో అత్యున్నతునిగా. ఆమేన్. నేను మీకు వచ్చిన ప్రశ్న, ఈ మన హిస్టరీలో, హ్యూమన్ హిస్టరీలో ఒక 2-3 టాప్ మోస్ట్ కింగ్స్ పేర్లు చెప్పండి, రాజుల పేర్లు. జూలియస్ సీజర్, చిత్రగుప్తుడా? ఈ శివాజీ మన దగ్గర వరల్డ్ వైడ్గా చెప్పాలా? అలెగ్జాండర్ ద గ్రేట్. నేనే ప్రశ్న అదే జవాబు నాది. మాట్లాడరు మీరు. అలెగ్జాండర్ ద గ్రేట్. అపరవా? ఎవడు అపరవా? ఏ దేశానికి రాజమ్మ ఆయన? దేవునికి స్తోత్రం చెప్పండి అడిగా. జూలియస్ సీజర్, అలెగ్జాండర్ ద గ్రేట్, ఇంకా టాప్ హ్యూమన్ హిస్టరీలో టాప్ మోస్ట్ కింగ్స్ చాలా మంది ఉన్నారు కదా. అయితే వారందరికీ లేని గొప్ప పేరును దేవుడు దావీదుకి కలగజేశాడు. ఎలాగో తెలుసా? దావీదు గర్భంలో, దావీదు సంతానంలో, డేవిడ్ లీనియాలజీలో మన రక్షకుడని యేసు ప్రభు వారు వచ్చారు. ఆమేన్. యేసు ప్రభు ఎవరు కుమారుడు అనిపించుకున్నాడు తెలుసండి? దావీదు కుమారుడు అని పిలిస్తే ఆయనకి ఎంతో ఇష్టం అంటండి. హల్లెలూయా. దావీదుని అంతగా దేవుడు ప్రేమించాడు. ఈరోజు మనం దావీదులాగా దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఆమేన్. ఇశ్రాయేలీయులు ఎరసను దాటిన తర్వాత స్తుతించినట్లుగా మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. స్తుతించేవారిగా మనం ఉండాలి. ఓ మాట చెప్పనా? స్తుతితోనే మొదలెట్టాలి, స్తుతిస్తూనే ఉండాలి, స్తుతితోనే మన జీవితాన్ని ముగించాలి. ఒక రోజుని స్తుతితో మొదలెట్టి స్తుతితోనే కొనసాగిస్తూ స్తుతితోనే ముగించి ఆ దినాన్ని దేవుని చేతికి అప్పగించాలి. పిల్లరా, స్తుతితో ప్రారంభిస్తే
ఎన్నో అద్భుతాలు. స్తుతితో కొనసాగిస్తే అద్భుతాలు నిలిచి ఉంటాయి. స్తుతితో ముగిస్తే ఆ అద్భుతాలను దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు. ఈ రాత్రి మనం స్తుతించేవారిగా ఉన్నామా? స్తుతి చేయవాడు నన్ను మహిమ పరుచుచున్నాడు. ఈరోజు మనం దేవుని మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి మనం ఇంకా బ్రతుకున్నాం. ఏదో పాట వచ్చింది ఈ మధ్యన, ఇంకా బ్రతికి ఉన్నామంటే, ఇంకా మనం బ్రతుకున్నామంటే నానా కరోనాలో చాలా మంది ఎగిరిపోయారు. మనం ఇంకా బ్రతుకున్నామంటే దేవుని కృప. కానీ పర్పస్ ఏంటో తెలుసా సౌమ్యన్? వై స్టిల్ వీఆర్ అలైవ్? ఇంకా మనం పర్పస్ ఏంటి? ఎందుకు బతికించాడు దేవుడు? ఆయన్ని మహింపరచాలి, ఆయన్ని కనపరచాలి, యేసునామాన్ని హెచ్చించాలి. అందుకే మరి ఇందాక చదివే 126 కీర్తనలో అన్విజనులు అంట వారిని చూసి ఏమన్నారంట? వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు అని అన్ని జనులు స్తుతించాలి మనల్ని బట్టి. ఈ రాత్రి అలా స్తుతించేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆరోగ్యం ఇచ్చాడు, అందుకే ఆయుష్కాలం ఇచ్చాడు, అందుకే అన్ని ఈవులు ఇచ్చాడు, అందుకే నడిపించాడు, అందుకే నిన్ను బలపరిచాడు. ఈరోజు దావీదులాగా స్తుతిద్దామా? ప్రభుని కనపరుద్దామా? ప్రభుని మహింపరుద్దామా? నువ్వు అలా స్తుతిస్తే ఎత్తడ తలుపులు పగల కొడతాడు. ఆమెన్. నీ ఎదుట ఎత్తడ తలుపులు ఏమున్నాయో నాకు తెలియదు. అది ఒక ఆర్థిక సమస్య, అది నీ హెల్త్ ఇష్యూసా? ఎంతమంది డాక్టర్ దగ్గరికి మెడిసిన్స్ పడతాం తగ్గట్లేదా? అది ఒక ఎత్తడి తలుపులాగా ఉందా? వరీ నా భయపడద్దు. ఏం చేసినా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏం చేసినా ఆర్థిక సమస్యలు క్లియర్ అవ్వట్లేదా? అది ఒక ఎత్తడి తలుపులాగా ఉందా? భయపడద్దు. పిల్లరా ఎటు వెళ్ళిన ద్వారాలు మూయబడుతున్నాయా? భయపడద్దు. నీ ద్వారాలు ప్రభు తెరుస్తాడు, ఎత్తడి తలుపులు పగల కొడతాడు, ఇనప గడియలు విడగొడతాడు, రాజులు నడికట్లు విప్పుతాడు, నీ ఎదుట అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఈ చివరి దినాల్లో ఉన్నాం మనం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఈ దినాల్లో స్తుతించేవారిగా, విశ్వాసాన్ని కాపాడుకునేవారిగా, రక్షణ కాపాడుకునేవారిగా, రోషంగా ప్రభు కొరకు బతికినప్పుడు, మనుషులు ఎదుట నువ్వు దేవుని స్తుతించినప్పుడు, కనపరిచినప్పుడు, మేకాలు గర్భం మూయబడింది, దావీదైతే అంతకంతకు వర్ధిల్లాడు. నువ్వు దావీదులాగా వర్ధిల్లుతావు. నీవు నీ సంతానం, నీవు నీ బిడ్డలు ఆశీర్వదించబడ్డావు. నీవు కన్నులారా చూస్తావు. నిన్ను జ్యేష్ఠ కుమారుడుగా దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు మోకాళ్ళ మీదకి రండి. చేసి ఉంటే ఒకవేళ లేచి నిలబడండి. కింద ఉన్నవారు దయచేసి మోకాళ్ళ మీదకి వచ్చి 2 చేతులు పైకెత్తి ఈ రాత్రి ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని స్వరం రాత్రి మనతో మాట్లాడు. మనం దేవుని గణపరిచేవారిగా ఉండాలని ప్రభు అంటున్నాడు. నేను ఎందుకు రక్షించుకున్నానో తెలుసా? ఎక్కడో చీకట్లో ఉన్నావు. తల పైకెత్తం, చేతులు 2 పైకెత్తుదాం. చేతులు 2 పైకెత్తి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిగతుల మధ్యలో నువ్వు నడుస్తూ ఉన్నా, సాగుతూ ఉన్నా, ఈ రాత్రి నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను కనపరుస్తానయ్యా. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు నువ్వు నాకేమి ఇచ్చినా నాకు సంతోషం కలుగుతుంది. నువ్వేమిస్తే నాకు ఏడాది కోడలన నీ జ్యేష్ఠ కుమారుని ఇచ్చిన విస్తారమైన నదులంత తైలం ఇచ్చినా సరిపోతుందా? భక్తుడు అన్నాడు, ప్రభు నువ్వు చేసిన ఉపకారాలకు నేనేమి ఇవ్వగలను? నేను స్తుతించగలనయ్యా. ఈ రాత్రి మనం స్తుతించగలం కదండి, స్తుతించగలం కదా. నోరు తెరిచి ప్రార్థన చేయి. స్తుతించకుండా సాతానుని నోరు మూసేశాడు చాలా సంవత్సరాల నుంచి. నోరు పెగలటం లేదు స్తుతికి. అలా ఉండిపోతున్నాం అంతే. వెరిగి నలిగిన హృదయంతో ప్రభుని స్తుతించగలిగిన అనుభవంలోకి రాత్రి ప్రభుని తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి ప్రతి ఒక్కరినో తెరిచి, ప్రభు నన్ను హెచ్చించావే నాయన, ఎక్కడో గొర్రెలు కాసుకున్నాడు, నన్ను రాజులు చేసావే, నేను స్తుతించకుండా అలా ఉండగలను ప్రభు. ఏ యోగ్యత లేదు. ఇంట్లో నా 8వ వాడిని ప్రభు. నేను అన్నదమ్ములందరూ ఆర్మీలో ఉన్నారు, నేనైతే గొర్రెలు మేపుకునేవాడిని. నాయన అక్కడో అడవిలో నన్ను తీసుకొచ్చి రాజులు చేసావయ్యా, నేను స్తుతించకుండా ఎలా ఉండగలనయ్యా, ఆరాధించకుండా ఎలా ఉండగలనయ్యా అని దావీదట. పిల్లరా పై వస్త్రం తీసేసి నాట్యం చేస్తున్నాడంట మనసు ముందు, నిబంధన మనసు ముందు. నేను రాజుల సంగతి మర్చిపోయాడు. దేవుడికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు అతిశయించొద్దు.
ఒకప్పుడు ఏమై ఉన్నావో, నేను ఎలా ఆశీర్వించాడో అది జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతించు. ఈ రాత్రి దావీదుని అత్యున్నతుడిగా చేసినట్లుగా నిన్ను దేవుడు దీవిస్తాడు. ఈ రాత్రి ఇతర తలుపులు నీ ముందు ఉన్నాయి కదా, ఇతర తలుపులను విడగొడుతున్నాడు ఆయన, పగలగొడుతున్నాడు ఆయన. నీ సమస్యలు ఎంత పెద్దవైనా భయపడదు. అది ఎర్ర సముద్రమైనా, అది ఎరుక గోడ అయినా, అది యోర్దాను నది అయినా, అది ఫరో అయినా, మరి ఎవరైనా వాటన్నిటిని తొలగిస్తాడు. నీకు విడుదలిస్తాడు. నువ్వు దావీదులాగా ఉన్నావా, మేకాల వలె ఉన్నావా? ఇశ్రాయేలీయులు ఎలా స్తుతిస్తున్నారో చూడు. అరణ్య యాత్రలో ఉన్నాం మనం పిల్లరా. మన జీవితం అంతా అరణ్య రోదన యాత్రలో ఉన్నాం. సమృద్ధిగా నీకు నీరిస్తాడు. నీ ఆహారం కొరకు మన్నాన్ని కురిపిస్తాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడు. భయంకరమైన కార్యాలు ఎర్ర సముద్రంలో జరిగించాడంట ఆయన. నిన్ను తరుముతున్న శత్రువులు ఎర్ర సముద్రంలో ముంచి వేయబోతున్నాడు ఆయన. సాతాను శత్రువై, శ్రమలు శత్రువులై, నీ వ్యాధి రోగ బాధలు శత్రువులై, బయటికి బాగా ఉన్నావు గాని నెమ్మది లేదు, నిద్ర పట్టట్లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఈ శత్రువుని ఎర్ర సముద్రంలో ముంచేస్తాడు ఆయన. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు. నీ కన్నీరంతా తుడిచేస్తాడు ఈ రాత్రి. ఈ సభలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు. నిన్ను దీవించబోతున్నాడు. నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. నోరు తెరుస్తావా? స్తుతిస్తావా? స్తుతించకుండా ఉండలేను ఆయన, ఆరాధించకుండా ఉండలేను ఆయన. మౌనముగా నేను ఎలా ఉండగలను ఆయన? నేను కనపరచకుండా ఎలా ఉండగలను ప్రభు అని ప్రభుని స్తుతిస్తావు. ఒక్కొక్కరిని ప్రభు దర్శించడం నేను చూస్తున్నాను. ఒక్కొక్కరిని తాకడం. ప్రభువా, నేను స్తుతించలేకపోతున్నా, స్తుతించే పెదవులు నాకు ఈయన అడుగు. ఎట్లకు బదులుగా మా పెదవుల్ని సమర్పిస్తామంటే ఏంటనుకున్నారు? నా జెహోవాను అర్పిస్తానంటే ఏమనుకున్నారు? స్తుతించడమే, ప్రభుని కనపరచడమే. మార్గం సరళం చేయబడుతుంది. అడ్డులు ఆటంకాలు తొలగిపోతాయి. రాత్రి విడుదల. మనందరూ కలిసి చేతులు పైకెత్తి పాడదాం. కృతజ్ఞతతో నా మార్గములో నీతిలో నీవే నా ఆశ్రయమైనవునా. నా మార్గములో నీవే నా చీకటి నుండి నన్ను పిలచిన తేజోమయ. చీకటి నుండి నిన్ను వెలిగించిన దేవుణ్ణి ఆరాధించండి. నువ్వు పిలచిన తేజోమయ. రాజవంశములో యాజకత్వము రాజ నన్ను గణపరచువని నేను గణపరుస్తాను. యాజకత్వము చేసేద కూడా
నా స్తుతుల సింహాసనం. ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. చివర చరణం పాడదాం. యోగ్యత జీవ కిరీట బిచ్చు. ఆమేన్. యోగ్యత నా ప్రాణమున్నంత వరకు నిన్ను చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నిన్ను చేరే వరకు ఆరాధించద యేసు రాజా ఆరాధించేదా. పెద్ద ఒక్కరు నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను స్తుతిస్తాను. ఈ రోజు నీ సేవకుడు ద్వారా విన్నాను ప్రభువా. దావీదు వలె ఆరాధిస్తాను. ప్రతి ఒక్కరు నోరు తెరిచి కీర్తించేద యేసు రాజా. జీవితకాలము స్తుతిస్తాను ప్రభువా. ఎంతవరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, నా ప్రాణమున్నంత వరకు నిన్ను మహిమపరుస్తాను. నా ప్రాణమున్నంత వరకు నిన్ను స్తుతిస్తాను. నా ప్రాణమున్నంత వరకు నిన్ను ఆరాధిస్తాను. చరిత్రలో దావీదు వలె
ప్రభువా నేను ఆరాధిస్తాను నాయన అని ఒక తీర్మానం చేసుకోండి. ఈ రాత్రి దేవుడి మీతో మాట్లాడాడు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. దేవుడు కూడా చిన్న ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధమైన నామములయ్యా ఈ రాత్రి కాల్సిన ప్రభుత్వనైనా ప్రభుత్వని సహోదరి ప్రభుత్వని మంగ గృహమంత ప్రభుత్వనైనా మీరు ప్రభావ అతని ఏర్పాటు చేసిన యొక్క స్థుతి పడి పడుతుందో చేస్తుందండి. ఆమె జీవితంలో ప్రభావ మీరు చేసిన మేలు పెట్టి ప్రభుత్వనైనా అతని సంఘం అంతా కూడి ప్రభావ అతని ఈ దిన ప్రభావ స్థితించడానికి మీరు గొప్ప సమయం బట్టి వందలు చేస్తున్నాయ్యా. ఈ రాత్రి ప్రభుత్వనైనా నేను ఈ సముద్రం మొదలు మాట్లాడవయ్యా. స్థుతించేవారు ఏ విధంగా ఉంటారు ప్రభుత్వం? దావీదు ఓ ప్రభుత్వం ఓ ఈయన ప్రభుత్వం అల్పుడు జ్యేష్ఠుడిగా ఎట్లా మారిపోయాడు ప్రభుత్వం? ఓ గొర్రెల కాపరి ఓ రాజు ఎట్లా అయిపోయాడు ప్రభుత్వం? ఓ నేను ఆ విధంగా మేము కూడా అతని మా జీవితం ప్రభావ ఓ నేను స్థుతులు చెల్లించుకుంటే ప్రభుత్వం ఓ నేను అతని ఓ మేము కూడా మంచిది ఒక మీరు సహాయం చేయండి నా ప్రభావ. నీ ప్రజల ప్రభావ ఎరసం దాటినప్పుడు ఓ మొట్టమొదటి స్థితించినప్పుడు స్థుతిలోకి మొదట స్థాపించినప్పుడు ఓ వారు అరణ్యాత్మల ప్రతి ప్రభావ ఏమి తక్కువ పోషించినట్టుగా ఈ రాత్రి ప్రభుత్వం మేమందరూ కూడా అతన్ని వేకువని లేచి ప్రభావ మీ నామమును స్థుతించి గణపరిచి మా జీవితంలో ప్రభుత్వాన్ని పేరు చూసి మాకు దయచేయండి. వాక్యం చేసి సాగుకొని ఇక్కడ దీవించి ప్రభుత్వం ఈ రాత్రి ఎవరైతే వాక్యం విని ప్రభు వాక్యానుసారంగా తీర్మానించిన పిల్లలు దీవించండి. ఒకవేళ ఎవరైనా కఠినమైన మనసు వారిని ప్రభావం క్షమించి వారి పదవి దయచేయండి. నా ప్రార్థన దేవాన్ని ప్రభుత్వం మీ నామమునికే మహిమ ఘనత ప్రమోచరించుకుంటూ యేసు నామముల ప్రార్థన విజ్ఞాపన అడిగి వారికి తండ్రి.